గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. Hi, good morning. My name is Abdul Salim. I am a maths faculty in Kshetra Group. I am working as a senior lecturer in this group. నేను ఈ ఫీల్డ్లో దాదాపుగా 26 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు ఈ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా ఏ చాప్టర్ నుంచి ఏ మార్క్స్ ఏ క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. ఇవి దాదాపుగా ఒక 90% వరకు యాజ్ ఇట్ ఇస్ వస్తాయండి. ఒక 10% అటు ఇటు కొద్దిగా వేరియేషన్ కావచ్చు. కాబట్టి మీకు ఎక్కువ శాతం పిల్లలు మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. దీన్ని బట్టి ఇప్పుడు మనకు 80 మార్క్స్ కానీ పేపర్ ఉంటుందండి. 80 మార్క్స్ పేపర్లో సెక్షన్ ఏ, ఇందులో అన్ని ఎంసీక్యూస్ అండి. 18 ఎంసీక్యూస్. నెక్స్ట్ +2 వచ్చేసరికి అసర్షన్ రీజనింగ్ అండి. అసర్షన్ రీజనింగ్ 2 ఉంటాయి. ఈ 18 ఎంసీక్యూస్ వచ్చి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మనకు టోటల్ 14 చాప్టర్స్ ఉన్నాయండి. 14 చాప్టర్స్లో ఉన్న ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ఒక 4 చాప్టర్లోంచి రిపీటెడ్ క్వశ్చన్స్ రావచ్చు. అప్పుడు మనకు 18 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. 2 వచ్చేసరికి అసర్షన్ రీజన్. మనకు ఇక్కడ అసర్షన్ రీజనింగ్ అనేది ట్రిగ్నామెట్రీ నుంచి రావచ్చు, అట్లనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి రావచ్చు, పాలినామియల్స్ నుంచి రావచ్చు. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కసారి మారుస్తున్నాడండి. అది పర్టికులర్గా ఈ చాప్టర్ నుంచి రావాలన్న రూల్ ఏమి లేదు. అది అసర్షన్ రీజనింగ్. ఇప్పుడు సెక్షన్ బి కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలండి. 5 2s 10 మార్క్స్. అయితే ఇందులో క్వశ్చన్ నెంబర్ 21 నుంచి స్టార్ట్ అవుతుందండి. 21లో మనకు A-R-B అని ఉంటుందండి ఆప్షన్స్లో. ఇదిగానే ఆప్షన్ చేయాలి, మనం ఇదిగానే ఆన్సర్ చేయాలి. 2 చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏలో వచ్చేటువంటి ప్రాబ్లం తప్పనిసరిగా రియల్ నంబర్స్లో. ఇందులో ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఇర్రేషనల్, √2 ఈజ్ ఇర్రేషనల్, √3 ఈజ్ ఇర్రేషనల్, ఇటువంటి ప్రాబ్లం అడుగుతున్నాడు ఎక్కువగా. ఇక్కడ ఏలో ఎక్కువ శాతం మనకు ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. ఆ తర్వాత బిలో వచ్చేసరికి హెచ్సిఎఫ్ మీద అడుగుతున్నాడండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ బిట్వీన్ ఎనీ 2 or 3 నెంబర్స్ మీద బిలో ఆప్షనల్గా అడుగుతున్నాడు. కానీ ఓవరాల్గా ఈ 21st క్వశ్చన్ అనేది రియల్ నెంబర్స్ నుంచి వస్తుంది మ్యాక్సిమం. ఆ తర్వాత 22nd క్వశ్చన్ అండి. 22nd క్వశ్చన్ వచ్చి మనకు సర్కిల్స్లో టాంజెంట్స్ మీద అడుగుతున్నాడు ఎక్కువగా. వెరీ షార్ట్ ఆన్సర్. టాంజెంట్స్ మీద ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ అనే కాన్సెప్ట్ మీద మనకు డిపెండ్ అయ్యి ఇందులో ప్రాబ్లం అడగటం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి మనకు ఇక్కడ మరలా ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వీటి మీద రిలేషన్తో అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి 4th క్వశ్చన్ వస్తే మనకు 24th క్వశ్చన్, దీన్ని మనం కోఆర్డినేట్ జామెట్రీ నుంచి తీసుకోవచ్చండి. కోఆర్డినేట్ జామెట్రీ డిస్టెన్స్ ఫార్ములా మీద ఎక్కువగా ఈ వెరీ షార్ట్ ఆన్సర్ అనేది డిస్టెన్స్ ఫార్ములా మీద డిపెండ్ అయ్యి అడుగుతున్నాడు. 24th క్వశ్చన్. 25th క్వశ్చన్ వచ్చేసరికి మనకు ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ అనే టాపిక్ మీద మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు సెక్షన్ సికి వెళితే సెక్షన్ సి, హియర్ వీ హ్యావ్ టు ఆన్సర్ 6 క్వశ్చన్స్. 6 × 3 ఈజ్ 18 మార్క్స్. ఇక్కడ ఇందులో క్వశ్చన్స్ అన్నీ కూడా యావరేజ్ లెవెల్ ఉంటాయండి. అంత ఈజీగా ఉండవు, అంత టఫ్గా కూడా ఉండవు. 6 క్వశ్చన్స్, 6 3 ఈజ్ 18 మార్క్స్. ఇక్కడ వచ్చి మనకు సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 26 వచ్చి మనకు ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి రావచ్చండి. కోఆర్డినేట్ జామెట్రీలో వస్తుంది. ఇక్కడ ఏంటి సెక్షన్ ఫార్ములా అడగచ్చు, లేదా మళ్ళీ రియల్ నెంబర్స్లో ఈ √3 అనేది ఇందాక ఇంకా ఒకటి చెప్పాను. రియల్ నెంబర్స్లో మనకు √3 ఈజ్ ఇర్రేషనల్ ఆ √2 ఈజ్ ఇర్రేషనల్ చెప్పాను. అది ఒక్కొక్కసారి 2 మార్క్స్లో అడుగుతున్నాడు, ఒక్కొక్కసారి 3 మార్క్స్లో కూడా అడుగుతున్నాడు.
అక్కడ రావచ్చు లేదా ఇక్కడ రావచ్చు, కానీ రెండు చోట్ల అయితే రాదండి, ఎక్కడైనా ఒక చోట మాత్రం వస్తుంది. అయితే 27th క్వశ్చన్ వచ్చేసరికి మనకు ఇక్కడ ప్రోగ్రెషన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసరికి ప్రోగ్రెషన్ టాపిక్ మీద వస్తుంది. ప్రోగ్రెషన్లో మనకి ఇక్కడ మన సిలబస్లో ఉన్నది ఏపీ మాత్రమే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లేదు. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకు ఉన్నటువంటి nth టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్ మీద ప్రాబ్లమ్స్ చేసుకోవడం, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చండి మనం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే ఇక్కడ థేల్స్ థియరం మీద అప్లికేషన్ వస్తుందండి మనకు. ట్రయాంగిల్స్లో థేల్స్ థియరం, బీపీటీ థియరం మీద అప్లికేషన్ అడిగే అవకాశాలు చాలా ఉన్నాయండి. 28th క్వశ్చన్ అట్లా వస్తుంది. 29th క్వశ్చన్ వచ్చి అందులో మరలా బి ఆప్షన్ కూడా ఉందండి. ఏ ఆప్షన్ అండ్ బి ఆప్షన్, ఇది లేదా ఇంకొకటి మరొకటి, ఎయిదర్ ఏ ఆర్ బి. ఇది కూడా మన ట్రయాంగిల్ మీద అడుగుతున్నాడు, ఈ ప్రాబ్లం కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసరికి హైట్స్ అండ్ డిస్టెన్సెస్. 29 వచ్చేసరికి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అంటే ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మీద అడుగుతున్నాడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసరికి మళ్ళీ ట్రిగ్నోమెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ by using trigonometric ratios. The last question in this section is 31st question. This question is from statistics నుంచి ఈ క్వశ్చన్ వస్తుందండి. ఈ స్టాటిస్టిక్స్లో ఇది మీన్, మీడియన్, మోడ్ మీద కానీ, లేకుంటే ద ఎంపెరికల్ రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ కానీ, లేదా ఇన్ మీడియన్లో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ మీద కానీ క్వశ్చన్ అడగడం జరుగుతుందండి ఇక్కడ. అది కనుక స్టాటిస్టిక్స్ మీద మీరు ఈ టాపిక్స్ మీద కనుక మంచి అవగాహన ఉంటే ఇందులో ఈ క్వశ్చన్ తప్పనిసరిగా స్కోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సెక్షన్ డికి వస్తే మనకు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి మనం. సెక్షన్ డి 4 into 5 క్వశ్చన్స్, దట్ ఈక్వల్ టు 20 మార్క్స్. అయితే ఇక్కడ సెక్షన్ డి మనకు 32nd క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 32nd క్వశ్చన్ అనేది మనకు హైట్స్, ఇక్కడ కూడా మనకు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఒక క్వశ్చన్ వస్తుందండి. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మీద ఒక క్వశ్చన్ వస్తుందండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సర్కిల్స్ 32. క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకు సర్కిల్స్ మీద అడుగుతున్నాడండి. సర్కిల్స్ మీద కాన్సెప్ట్ ఓరియంటెడే. ఫైండ్ ద లెంత్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఇట్ ఈస్ సర్కమ్స్క్రైబింగ్ విత్ ద సర్కిల్, అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే లోపల ఒక సర్కిల్ ఉండి బయట ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఇస్తాడు, లేదా ట్రయాంగిల్ యొక్క సైడ్ అన్న ఇస్తాడు. దాన్ని బట్టి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు వాటి మీద. అట్లనే మనకు ద 2 circles ఆర్ ఇంటర్సెక్టింగ్, అటువంటిప్పుడు వాటి యొక్క కామన్ ట్యాంజెంట్ గురించి వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాయండి సర్కిల్స్ మీద. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద మనం మంచి అవగాహన పెట్టుకోవాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 34. ఈ ప్రాబ్లం వచ్చి మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇందులో ట్రైన్స్ ప్రాబ్లం ఉందండి. అట్లనే వాటర్ ఫ్లోయింగ్, ద స్పీడ్, అంటే స్టిల్ వాటర్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్, అటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయండి. వాటి మీద ఎక్కువగా అడుగుతున్నాడు. ఈ 34th క్వశ్చన్ వచ్చేసరికి ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్, ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఈ 34th క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకోటి ఉంది ఆప్షన్, ఇది ఏ ఆర్ బి. ఈ బిలో వచ్చేసరికి ఇందులోనే సేమ్ కాన్సెప్ట్లో పైప్స్ మీద ఒక ప్రాబ్లం ఉందండి. ఎక్కువగా ఇది అడుగుతున్నాడు పైప్స్ మీద. ఇఫ్ 2 pipes ఆర్ ఓపెన్ ఎట్ ఏ టైమ్, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ఫిల్ ద వాటర్ ట్యాంక్ అని చెప్పి అటువంటి క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ బి అనే ఆప్షన్లో అటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 35th క్వశ్చన్ అండి. ఇది ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్.
ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ మీద అడగటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఏరియాస్ రిలేటెడ్ సర్కిల్ అనేది కాన్సెప్ట్ అంతా టఫ్గా ఉండదండి, ఈజీగానే ఉంటుంది. వాటి మీద కొంచెం అవగాహన పెట్టుకుంటే ఈ 35th క్వశ్చన్ చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇందులో ఈ క్వశ్చన్ బాగా ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చండి. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ కూడా ఈజీ కాన్సెప్ట్ ఆన్సర్ చేసుకోవచ్చండి. ఈ రెండింటి మీద కొంచెం శ్రద్ధ వహిస్తే ఈ రెండు కూడా చేసుకోవచ్చండి. అట్లా ఈ సెక్షన్లో మనం మ్యాక్సిమం 20 మార్క్స్ కవర్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. ద లాస్ట్ సెక్షన్ ఈజ్ సిబిక్యూస్. ఇక్కడ ఏమిటంటే ఈ సిబిక్యూస్ అనేది పర్టికులర్గా ఒక టాపిక్ నుంచి ఇవ్వాలన్న రూల్ ఏమీ లేదు, అవి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి మరో సంవత్సరానికి ఆ సిబిక్యూ క్వశ్చన్స్ మారుస్తూ ఉంటాడండి. సెక్షన్ ఈలో మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయండి. 3 4 12 మార్క్స్. ఇక్కడ ఏమిటంటే సెక్షన్ ఈలో క్వశ్చన్ నెంబర్ 36 నుంచి స్టార్ట్ అవుతుందండి. 36, 37, 38 ఈ 3 క్వశ్చన్లకి ముందే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడండి. పారాగ్రాఫ్ ఇచ్చిన తర్వాత పారాగ్రాఫ్ ఇచ్చాక ఆ పారాగ్రాఫ్ చదివి మనం 1 2 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 3rd క్వశ్చన్కి ఆప్షన్ కూడా ఇస్తాడండి. 4th క్వశ్చన్ అప్పుడు ఇది కానీ రాయాల్సి ఉంటుంది మనం. 1 మార్క్ 1 మార్క్ 2 మార్క్స్ అలా కాకుండా 4 క్వశ్చన్స్తో డైరెక్ట్గా ఈచ్ వన్ ఈజ్ 1 మార్క్. అట్లా 3 క్వశ్చన్స్ ఉంటాయండి. 3 4 12 మార్క్స్ కనుక మనం ఆన్సర్ చేయగలిగితే 12 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. ఇక్కడ ఆన్సర్ పేపర్ క్వశ్చన్ పేపర్లో మనకు సెక్షన్ ఏ 18 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ 20 మార్క్స్, అట్లనే సెక్షన్ ఈలో వచ్చేసరికి 12 మార్క్స్ ఈజీగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. విద్యార్థి కనుక గట్టిగా ఈ 2 సెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 32 మార్క్స్ అక్కడే గెయిన్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత సెక్షన్ బిలో ఒక 10 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ కాబట్టి ఇక్కడికే తనకి 42 మార్క్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత సెక్షన్ సి 18 మార్క్స్ అక్కడికి మనకు 60 మార్క్స్ వచ్చేస్తాయండి. ఒకవేళ విద్యార్థి కనుక మీడియం స్థాయిలో కానీ ఉంటే సెక్షన్ డి ఆన్సర్ చేయకపోయినా ఇంతవరకు చేసుకున్న 60 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయండి. అది ఒకవేళ కొంచెం కష్టపడి విద్యార్థి కనుక చదవగలిగితే సెక్షన్ డి కూడా కనుక అటెంప్ట్ చేయగలిగితే అప్పుడు 80కి 80 మార్క్స్ స్కోర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ మనం ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి క్వశ్చన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా లైన్స్ కొట్టుకుంటే క్వశ్చన్ నెంబర్ 21, క్వశ్చన్ నెంబర్ 22 ఇట్లా క్వశ్చన్ గ్యాప్ ఇచ్చుకుంటే ఆన్సర్ చేసే వాళ్ళు కూడా స్క్రిప్ట్ ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళు కూడా అండర్స్టాండింగ్ పార్ట్ ఈజీగా ఉంటుందండి. అక్కడ ఈజీగా వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా స్టూడెంట్స్ తూచా తప్పకుండా పాటిస్తే వాళ్ళు మంచి స్కోర్ గెయిన్ చేయడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇదండి వీటి మీద కనుక మీకు ఇంకా వేరే సందేహాలు ఏమైనా ఉంటే మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. దాని గురించి సందేహాలకి మేము సొల్యూషన్స్ ఇస్తాం, దానికి ఆన్సర్ కూడా రిప్లై కూడా ఇస్తాం. థ్యాంక్ యూ అండి.